వెల్కమ్ టు మూవీ మ్యాగ్నెటిక్. ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ నుంచి ఓటీటీ అప్డేట్స్, లేటెస్ట్ అప్డేట్స్, మన ఫేవరెట్ హీరో మూవీ అప్డేట్స్ ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్ 2 వర్సెస్ కూలీ మనందరికీ తెలుసు. ఆగస్టు 14th ఈ 2 మల్టీ స్టారర్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయని. కానీ ప్రమోషన్స్ విషయంలో ఇద్దరు వేరే వేరే ప్లాన్స్లో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమోషన్స్లో వార్ 2 వెనుకబడింది. ఓన్లీ పోస్టర్స్, టీజర్ మాత్రమే రిలీజ్ చేసింది వార్ 2 టీమ్. కానీ కూలీ ప్రమోషన్స్ ఇంకా ఫాస్ట్గా ఉన్నాయి. రీసెంట్గా లోకేష్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆగస్టు 2 ట్రైలర్ కూడా రిలీజ్ ఉంటుంది అని అనౌన్స్ చేశారు. రీసెంట్గా వచ్చిన మోనికా సాంగ్ అయితే క్రేజీ స్టఫ్ అసలు. అనిరుద్ధ్ వోకల్స్ ఇచ్చారు. తెలుగులో కూడా సౌబిన్ షాహిద్ స్టెప్స్ చాలా ట్రెండ్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఇప్పుడు వార్ 2 టీం కూడా జూలై ఎండింగ్ లోపు ట్రైలర్ రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారంట. అండ్ ఈ మూవీ నుంచి ఇంకో 2 సాంగ్స్ రావాల్సింది. హృతిక్ రోషన్, కేఆర్ అద్వానీల రొమాంటిక్ సాంగ్ ఒకటి, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ డాన్స్ చేసిన సాంగ్ ఒకటి. ఇవి ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇంకా హరిహర వీరమల్లు ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ 21 జూలై అంటే ఇవాళ జరుగుతుంది. అండ్ మార్నింగ్ ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు మూవీ టీం. ఇప్పుడు వరకు ఈ మూవీ కూడా ఏ ప్రమోషన్స్ చేయలేదు. పాన్ ఇండియా మూవీ కనుక హిందీ బెల్ట్లో కొంచెం ప్రమోట్ చేసినా బాగుండేది. లేట్గా స్టార్ట్ చేశారు ప్రమోషన్స్. ఇక వేరే లాంగ్వేజ్లో రీచ్ ఎలా ఉంటుందో చూడాలి. అల్లు అర్జున్ అట్లీ మూవీ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వినిపిస్తుంది. ఈ మూవీలో అల్లు అర్జున్ 4 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారంట. తాత, తండ్రి, ఇద్దరు పిల్లలు, మొత్తం అన్ని క్యారెక్టర్స్ అల్లు అర్జునే ప్లే చేస్తున్నారంట. ఇలా అయితే మూవీ రన్ టైంలో చాలా వరకు అల్లు అర్జున్ ఒకటే కనిపించే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు వరకు అల్లు అర్జున్ ఎప్పుడు డ్యూయల్ రోల్ కూడా చేయలేదు. ఇదే ఫస్ట్ టైం. విశ్వామర టీం నుంచి డైరెక్టర్ వశిష్ఠ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో స్టోరీ లైన్ చెప్పేశారు. హీరోయిన్ వెతుక్కుంటూ 14 లోకాల పైన ఉన్న సత్యలోకం వరకు వెళ్తాడంట హీరో. వినడానికి కాన్సెప్ట్ క్రేజీగానే ఉంది. అయితే విజువల్ ఎఫెక్ట్స్ చాలా హెవీగా ఉండాలి. ఈ మూవీ కూడా కొంచెం ప్యాచ్ వర్క్ అండ్ ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉన్నాయంట అంతే. మిగతాదంతా కంప్లీట్ చేసేశారు. చిరంజీవి గారు ఈ మూవీ VFXతో ఎప్పుడు సాటిస్ఫై అవుతే వెంటనే మూవీ రిలీజ్ డేట్ ప్లాన్ చేసుకుంటారంట. మరి వీళ్ళ VFX ఎప్పుడు సెట్ అవుతాయి, ఒకవేళ సెట్ అయిన డేట్స్ ఎలా బ్యాలెన్స్ చేస్తారో చూడాలి. అఖండ 2 కూడా డిసెంబర్కి పోస్ట్పోన్ అవుతున్నట్టు న్యూస్ వస్తుంది. ఈ మూవీకి కూడా VFX చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈ మూవీ టీం కూడా బెటర్ VFX కోసం టైం తీసుకుంటున్నారని, అందుకే డిసెంబర్కి పోస్ట్పోన్ చేసుకుంటున్నారని అంటున్నారు. రీసెంట్గా రామాయణ మూవీ నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు. రామాయణాన్ని 2 పార్ట్స్గా రిలీజ్ చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ 4000 crores అని, ఒక్కో పార్ట్కి 2000 crores బడ్జెట్ పెడుతున్నారు అని చెప్పారు. కానీ 2000 crores అంటే ఇప్పటి వరకు మనకు కలెక్ట్ చేసిన హైయెస్ట్ కలెక్షన్స్. మరి 2000 crores బడ్జెట్ అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నారో అర్థం కావట్లా. కాంతారా నుంచి ఇప్పుడే వచ్చిన అప్డేట్ ఏంటి అంటే ఇట్స్ ఎ వ్రాప్ అని. కాంతారా చాప్టర్ 1 అక్టోబర్ 2 రిలీజ్ అవుతుంది. షూట్ కంప్లీట్ చేసుకొని ఆన్ డేట్కి రిలీజ్కి రెడీగా ఉంది. వరుస ఫ్లాప్స్లో ఉన్న శంకర్ గేమ్ చేంజర్ మూవీ తర్వాత శంకర్ నెక్స్ట్ అసలు మూవీస్ తీస్తారా, ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారా శంకర్తో మూవీ తీయడానికి, ఏదైనా చిన్న సినిమాతో కంబ్యాక్ ఇస్తారేమో అనుకుంటే వెల్పరి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అని అనౌన్స్ చేశారు. ఈ మూవీని గేమ్ ఆఫ్ థ్రాన్స్, అవతార్ రేంజ్ టెక్నాలజీ యూజ్ చేసి తీయాలి అనే ప్లాన్లో ఉన్నారట బిగ్ బడ్జెట్తో. బాలీవుడ్ నుంచి ప్రొడ్యూసర్స్ని అప్రోచ్ అవుతున్నట్టు చెప్తున్నారు. వెల్పరి అనేది ఒక నవల్. ఇంతకుముందు మణరత్నం కూడా కంబ్యాక్ మూవీ కోసం నవల్ నుంచి ఒక స్టోరీని తీసుకున్నారు. అదే PS1, PS2 మూవీస్. ఓన్లీ తమిళ వాళ్ళకి తెలిసిన నోవెల్స్ కనుక వేరే లాంగ్వేజ్లో హిట్ కాకపోయినా తమిళ్లో మంచి హిట్ అయ్యాయి. సేమ్ ఇదే ప్లాన్లో ఉన్నారంట శంకర్. ఎల్లమ్మ అనే మూవీని ఫస్ట్ నానితో డేట్స్ లేక నితిన్తో ప్లాన్ చేసుకున్నారంట దిల్ రాజు. కానీ ఇప్పుడు తమ్ముడో మూవీ రిలీజ్ అయిన తర్వాత ఈ డెసిషన్ని చేంజ్ చేసుకున్నారని తెలుస్తుంది. మూవీని పోస్ట్పోన్ చేసుకుని వేరే వాళ్ళతో షూట్కి వెళ్లే ప్లాన్స్లో ఉందంట మూవీ టీం. రామ్ యాక్ట్ చేస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి రీసెంట్గా ఒక సాంగ్ రిలీజ్ చేశారు. నువ్వుంటే చాలనే సాంగ్. రామే ఈ సాంగ్కి లిరిక్స్ రాశారంట. అనిరుద్ధ్ వోకల్స్ ఇచ్చారు. ఈ మూవీకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వివేక్ అండ్ మెర్విన్ వీళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తుంది మూవీ టీం. ఇంకా ఈ వీక్ రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అంటే జూలై 24 హరిహర వీరమల్ల మూవీ రిలీజ్ అవుతుంది. టికెట్ రేట్స్ కూడా హైక్ ఇచ్చారు ఆంధ్రాలో. 23rd ప్రీమియర్స్ కూడా ఉన్నాయంట. టీజీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. సార్ మేడం అనే మూవీ విజయ్ సేతుపతి, నిత్యామీనన్ యాక్ట్ చేస్తున్న మూవీ 25th రిలీజ్ అవుతుంది. మహావతార్ నరసింహ అనే యానిమేటెడ్ మూవీ కూడా 25th రిలీజ్ అవుతుంది. ది ఫెంటాస్టిక్ 4 మూవీ కూడా 25th రోజు రిలీజ్ అవుతుంది. ఇంకా ఓటీటీ రిలీజ్ అవుతున్న మూవీస్ ఏంటి అంటే మార్గన్ 25th రోజు ప్రైమ్లో రిలీజ్ అవుతుంది. షో టైమ్ అనే మూవీ కూడా 25th రోజు సన్నెక్స్ట్లో రిలీజ్ అవుతుంది. ఇవి ఈ వీక్కి మన అప్డేట్స్. వచ్చే వీక్ ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.